హలో అండి. ఈరోజు మన కిచెన్‌లో చాలా ఈజీగా, సింపుల్‌గా, హెల్తీగా చేసుకునే ఒక మంచి బ్రేక్‌ఫాస్ట్ రెసిపీని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. రెగ్యులర్‌గా తినే ఇడ్లీ, దోస, ఉప్మా, చపాతీ అలా కాకుండా ఒక్కసారి ఇలా హెల్తీగా చేసుకోండి. ఎప్పుడైనా ఇదే విధంగా చేసుకుంటారండి. 1, 2 అయితే అస్సలాగరండి. పిల్లలు, పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇక 10, 15 నిమిషాల్లో సింపుల్‌గా చేసుకునే బ్రేక్‌ఫాస్ట్ అండి. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ బ్రేక్‌ఫాస్ట్‌ని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను 1 కప్పు ఓట్స్, 1 కప్పు పెసర్లను ఇక 3, 4 గంటలు నానబెట్టుకొని తీసుకున్నానండి. పెసర్లయితే మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో 1 కప్పు ఓట్స్ తీసుకోవాలండి. శుభ్రంగా వాష్ చేసుకొని మునిగే వరకు వాటర్ పోసుకొని ఒక 5, 10 నిమిషాలు నానబెట్టుకోవాలండి. ఇక్కడ మీకు ఒక 5, 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఓట్స్ని మిక్సీ జార్లో వేసుకోవాలండి. పెసర్లు అయితే నేను ముందుగా నానబెట్టుకున్నానండి. ఒక 3 గంటలు నానబెట్టుకున్నాను. ఇప్పుడు నానబెట్టుకున్న పెసర్లు కూడా 1 కప్పు వేసుకోవాలండి. ఇలా నానబెట్టుకున్న పెసర్లు వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక 9, 10 దాకా కరివేపాకు ఆకులు వేసుకోవాలండి. ఒక పచ్చిమిరపకాయ ఇలా వేసుకోవాలి, తుంచి వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో ఒక చిన్న సైజు ఉల్లిపాయ 2 ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని అవసరాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని మనం ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత పైన లేయర్ క్రిస్పీగా రావడానికి దీంట్లో 2 టేబుల్ స్పూన్ దాకా బియ్యపిండి వేసుకోవాలండి. బియ్యపిండి వేసుకోవడం వల్ల మనకు క్రిస్పీదనం వస్తుంది. ఒకవేళ ఇష్టం లేకుంటే స్కిప్ చేసినా పర్వాలేదు. ఇప్పుడు బియ్యపిండి వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి. ఎక్కడ ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. మనకు దోశ పిండి ఎలా ఉంటుందో సేమ్ అదే కన్సిస్టెన్సీలో ఉండాలండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనకు దోశ కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందో సేమ్ అదే విధంగా వాటర్ వేసుకుంటూ యాడ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ యూస్ చేసే ప్రోడక్ట్స్ ఏమైనా మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి, అక్కడ నుంచి బై చేసుకోవచ్చు. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు పెట్టుకోవాలండి. 5 నిమిషాల తర్వాత కన్సిస్టెన్సీ చూడండి ఇలా ఉండాలండి. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకొని వాటర్ చిలకరించి టిష్యూ పేపర్ లేదంటే క్లాత్తో తుడుచుకున్న తర్వాత మంటను లో ఫ్లేమ్లో ఉంచి ఇలా 2 గరిటెలు పిండి వేసుకొని వీలైనంత పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలండి. మీరు కావాలంటే దీంతో సెట్ దోశలైనా వేసుకోవచ్చండి. బరువు తగ్గాలనుకున్న వారికి, డయాబెటీస్ ఉన్న వారికి, హెల్తీగా బ్రేక్ఫాస్ట్ చేయాలనుకునే వారికి మంచి బ్రేక్ఫాస్ట్ అండి. వీలైనంత పల్చగా స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు దీనిపైన 1/2 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. నేనైతే ఇక్కడ ఉప్మా కూడా చేసుకున్నానండి. సేమ్ ఉప్మా పెసరట్టు లాగా చేసుకుందామని. టేస్ట్ అయితే కాంబినేషన్ చాలా బాగుంటుందండి. అన్ని వైపుల్లో తిప్పుతూ మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకున్న తర్వాత మంటను లో ఫ్లేమ్లోంచి మధ్యలో ఇలా మనం ఉప్మాను వేసుకోవాలండి. ఇలా ఉప్మా కాంబినేషన్తో అల్లం చట్నీతో తింటే రుచి అద్భుతంగా ఉంటుందండి. ఇలా ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. సింపుల్గా, హెల్తీగా, టేస్టీగా చేసుకునే బ్రేక్ఫాస్ట్ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో మీ అభిప్రాయాన్ని నాకు కమెంట్ ద్వారా తెలియచేయండి. ఇదే విధంగా 1 by 1 దోశలు వేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తాయండి. ఇలా చేసి పెడితే పిల్లలు, పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మళ్ళీ కావాలనుకుంటారండి. అంత టేస్టీగా ఉంటాయి. రెగ్యులర్గా చేసుకునే ఇడ్లీ, దోశలు కాకుండా అప్పుడప్పుడు ఇలా హెల్తీగా చేసుకోండి. భలే రుచిగా ఉంటాయండి. నేనైతే అల్లం చట్నీతో కాంబినేషన్గా సర్వ్ చేస్తున్నాను. భలే రుచిగా ఉన్నాయి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి లేదంటే నైట్ డిన్నర్లో చేసుకొని చక్కగా తినేయచ్చండి. నైట్ నానబెట్టుకుంటే మార్నింగ్ చేసుకోవచ్చు, మార్నింగ్ నానబెట్టుకుంటే నైట్ వరకు తినేయచ్చండి. చక్కగా చేసుకునే హెల్దీ బ్రేక్ఫాస్ట్. వీడియోని లైక్ చేయండి, లైక్ చేసి హై బటన్ని నొక్కండి. ఫ్రెండ్స్, ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.